మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నిరేకల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని చేసినామని అడుచున్నావు తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డ, ఎడదానికి ఏర్పాటు చెందిన వాక్య భాగము లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు ఈ విధంగా రాయబడినవి. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. కూడి రండి, జనములలో తప్పించుకున్న వారులారా, దగ్గరకు వచ్చి కూడుకొనిడి. తన కొయ్య విగ్రహములను మోయచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు. దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయాకు తెలియజేస్తున్న మాటలు. దేవుని ప్రజలు దేవుని మాట వినక, ప్రవక్త మాట వినక, వారు తమ స్వహస్తాలతో ఏర్పాటు చేసుకున్న వాటిని సేవిస్తున్నారు. అంటే జీవము లేని వాటిని, జీవము కలిగిన దేవుని మాటలను విడిచి వారు తమ సొంత ఆలోచనల చేత, తలంపుల చేత జీవిస్తున్న పరిస్థితులు. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా యెషయా ద్వారా చెప్తున్న మాట, కూడి రండి, జనములలో తప్పించుకుని వారలారా అంటున్నాడు. అంటే మనుష్యుల ఆలోచనల చొప్పున కాక దేవుని ఆలోచన చేత, దేవుని జ్ఞానము చేత, పరలోక సంబంధమైన ఉద్దేశాల చేత జీవించువారే ఉండాలనే విషయాన్ని చెప్తూ దగ్గరకు వచ్చి కూడుకొనుడి అంటున్నాడు. అంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి. కానీ వీరేం చేస్తున్నారు? తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు అంటున్నారు. వారు తమంతట తాముగా స్వహస్తాలతో చేసుకున్న ఆ యొక్క కొయ్య, అంటే విగ్రహాలు, చేతితో చేసుకున్న ఆ యొక్క చెక్క విగ్రహాలు ఏవైతున్నావో వాటిని మోస్తున్నారంట. అంటే వాటి భారాన్ని మోస్తూ వాటిని ఆరాధిస్తూ వారు సేవిస్తున్నారు. జీవము లేని దాని మీద జీవము కలిగిన మాటలను విడిచిన ఎవరుగా వీరున్నారనే విషయాన్ని యెషయా గుర్తు చేస్తున్నాడు. తమ కొయ్య విగ్రహములను మోయచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు అంటున్నాడు. అంటే వీరు తెలివిలేని వారిగా, రక్షింపలేని వాటిని వీరు మరి దేవతలుగా తలంచి వారు తమ ఆలోచనలను మరి ఈ విధంగా పాపంలోనికి, మరణంలోనికి నడిపించుకుంటున్నారు. కాబట్టి యెషయా అంటున్నాడు, మీ ప్రమాణ వాక్యమును నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను గనుక దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి ఆశ్రయించవలసిన, సేవించవలసిన యెహోవాను కాక వీరు తమ ఆలోచనల చేత, తలంపుల చేత ఏర్పాటు చేసుకున్న వాటిని సేవిస్తున్నారు. కాబట్టి మీ ప్రమాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయని అంటున్నాడు. దేవుడి యొక్క ప్రమాణాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉద్దేశాలను కాక మరి ఏమైపోతున్నారు? జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక అంటున్నాడు. అంటే మంచి చెడ్డలను ఎరిగిన వాటి అందు మనస్సు కలిగిన వారుగా వారు సేవిస్తున్న వాటిని బట్టి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు అంటున్నాడు. అంటే ఆది యందు దేవుడు అనేక సార్లు వారిని హెచ్చరించినప్పటికీ వారు విననోలని జనాంగంగా ఉంటున్నారు. కాబట్టి చాలా కాలం కిందట దాన్ని ప్రకటించువాడెవడు? యెహోవానగు నేనే కదా అంటున్నాడు. అంటే
ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా, వారిని హెచ్చరించినా కానీ వారు విననొల్లని జనంగా ఉంటున్నారు. కాబట్టి యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు నిత్యము ప్రజలతో అనుసంధానం చేయబడుతున్నామనే విషయాన్ని యెషయా ద్వారా చెప్తూ, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీతిపరుడు, నీతి న్యాయంలో జరిగించు సర్వశక్తి గల దేవుని బట్టి, ఆయన ఇచ్చే రక్షణ బట్టి, ఆ రక్షించువాడను నేనే అంటున్నాడు. అంటే నీ పాపదోషం నుండి నేను విడిపించి, మరణంలో నుండి నేను తప్పించి, నిత్య జీవాన్ని ఆయన నీకు అనుగ్రహించును కాబట్టి నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. అంటే ఆయన యందు, ఆయన మాటల యందు మనం నిలిచినప్పుడు, ఆయన ఉద్దేశానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మనలను తన యొక్క కృపయందు కాపాడను. కాబట్టి భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడునో లేడు అని. భూదిగంత నివాసులారా, మరి దేవుడు ప్రేమగా మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకని? మరణంలో నుండి, పాపంలో నుండి మనల్ని విడిపించడానికి, రక్షణ కార్యాన్ని మన పట్ల జరిగించిన ఆయన ఆది తల్లిదండ్రులు ఏదైతే అపరాధం పాపం చేశారో ఆ పాపం నుంచి విడిపించి నీకు నాకు నీతిని అనుగ్రహింపజేసిన నీతిగల దేవుడు. కాబట్టే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. అంటే దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారు రక్షింపబడతారో. కాబట్టి దేవుడును నేనే అని, మరియు ఏ దేవుడును లేడు అంటున్నాడు. అంటే నీ దేవుడైన యెహోవా యొక్క మాట నువ్వు విన్నప్పుడు, ఆయన ఉద్దేశాలు నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు బ్రతుకడమే కాదు, ఆయనతో పాటు జీవించబడమే అంటావు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుచున్నాననియు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాలేదు. కాబట్టి ఆయన నోటి మాటలు, ఆయన ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానవులమైన మనకి హెచ్చరిక చేయుచునే ఉన్నాయి. అంటే మరణముల నుండి, పాపముల నుండి విడిపించడానికి, రక్షణ విషయంలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తన ప్రవక్త అయిన యెషయాకి విషయాలను చెప్పి ఇవి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ప్రజలైన వారు విని విశ్వసించి ఆ ప్రకారం జీవించి ఆయనతో సదాకాలం ఉండువారై ఉండాలనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టే నా ఎదుట ప్రతి మోకాలను వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియో, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అంటున్నారు. కాబట్టి దేవుడు దేని యందు మనస్సు ఉంచాలో దానిని తెలుసుకొని, దేని యందు విశ్వాసం ఉంచాలో దాన్ని తెలుసుకొని, ఏది రక్షణ సంబంధమైనదో దాన్ని గ్రహించాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. నేడు ప్రభువుని ద్వేషిస్తున్నారు, నేడు ప్రభువుని అంగీకరిస్తా లేదు, వాక్యాన్ని, వాక్య ఉద్దేశాలను వక్రీకరిస్తూ తమకు నచ్చినట్లుగా మాట్లాడుతున్న వారికి శ్రమ అనే విషయాన్ని ఆనాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు హెచ్చరించాడు. అదే విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, యెహోవా యందే నీ అన్నాడు. అంటే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు అంటూ ఆయన యొద్దకే మనుష్యులు వచ్చేదరు. కాబట్టి ఎవరి యందు నీతి న్యాయములు, ఎవరి యందు సత్యమున్నదో ఆ సత్యవంతుని తెలుసుకోవాలనే విషయాన్ని ప్రభు అక్కడ యెషయా ద్వారా గుర్తు చెప్తున్నాడు. ఆయనే మీకు అంటున్నాడు. అంటే ఆయన యొద్దకే మనుష్యులు వచ్చేద్దరు అంటున్నాడు. ఆయన మీద కోపపడి వారందరూ సిగ్గుపడుదురు అంటున్నాడు. ఎవరైతే ఆయన ద్వేషిస్తున్నారో వారు సిగ్గుపడి మరి పాపంలో పడి మరి నీతిని న్యాయాన్ని విడిచిన వారై ఉంటారు. కాబట్టి అట్టి వారిని గురించి హెచ్చరిక చేస్తూ యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయింపబడుదురు అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుని సొత్తైన వారు ఎలాంటి వారంట? యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ అంటున్నాడు. దేవుని సంతానముగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు అంటున్నాడు. ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం అతిశయించాలి. దేని యందు మన అతిశయం అంటే దేవుడు మన పట్ల చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆ రక్షణ విషయంలో ఆయన మనకు చూపించిన
ఆ ఉన్నతమైన ప్రేమను బట్టి మనం ఆయన యందు సదాకాలము జీవించేవారం ఉండాలని నేడు ప్రవక్త అయిన యెషయా ఆనాడు ఇశ్రాయేలీయులకు నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన రక్షణ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉండక ఆనాడు నాయన వారు తెలియక చేసిన పాపమును అతిక్రమములను బట్టి వారిని హెచ్చరించావు, గద్దించావు, బుద్ధి చెప్పావు. నేడు అనేకుల ప్రభావ అటు రీతిగా ఉంటున్నారు. అటు వారికి మారు మనసు పాపక్షమాపణ కలిగజేయండి. అయ్యా, నీవే నిజమైన దేవుడవు, నీవే సత్యవంతుడు, నీతిమంతుడవు. నీతి న్యాయములు యథార్థతలు నీ యందు గుప్తమైనవి. కాబట్టి నాయన నీ యొద్దకొచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయవు. కాబట్టి నాయన నీ ప్రేమ యందు నిలిచి, నీ వాక్యం ముందు నిలిచి, నీ నిత్యరాజ్యం ముందు చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచునైనా, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచునైనా. నాయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము, తెలివి, బలమును, ఆరోగ్యం దయచేయండి. మీ కృప కనికరాలు బిడ్డలపై మెండుగా ఉంచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. దీని పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపేరించి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదినాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.